కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఇవాళ భరోసా, రైతు భరోసా మీద గాని, రుణమాఫీ మీద గాని, ఇవాళ బోనస్ విషయంలో గాని ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రా స్టార్ట్ చేశారు. హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు, కానీ పేదోళ్ళకు కొట్టే ముందు ఆలోచన. టీవీ చూస్తుంటే ఏడుస్తూ ఒక్కొక్కరు వచ్చి పేదోళ్ళు కిరాయికున్నోని కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికున్నోళ్ళను, కిరాయికి ఏం చెప్పనా, ఇక కిరాయికున్నోళ్ళు పర్మిషన్ ఉందా, ఇది హైడ్రాలు వస్తుందా, ఇది చెరువులు ఉన్నదా, ఇది నిషేధ ప్రాంతంలో కట్టినా కిరాయి తీసుకుంటాడా? కిరాయాలు అరే నువ్వు ఓనర్ కొట్టు, ఎవరిద్దరు పైసలు కొట్టు, ఎవరిద్దరు పెద్దలు కొట్టు వద్దాం ఏమన్నా. కిరాయికున్నోళ్ళు ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీబీతో కొడుతుండే, నేను ఏడుతున్నాను. నిన్న పెట్రోల్ పట్టుకున్నారు. నిన్న కిరాయిలో ఏం పాపం చేసిన, కిరాయిలో ఏడుస్తాడు, ఇల్లు చేస్తాడు. నువ్వు చెప్పవుతారు ఖాళీ చేయమని చెప్పు, ఖాళీ చేస్తారు. ఖాళీ చేసుకునే అవకాశం వాడు పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయిలను ఇలా జేసీబీలో కొడితే ఇదెక్కడ హైడ్రా? హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది. ఇలా ప్రభుత్వం వ్యవహారాల వల్ల మొన్నటి వరకు హైడ్రాకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది. వాళ్ళ ఎస్ నేను సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కానీ పెద్దోళ్ళు కొట్టు, కిరాయికున్న పేదలను కొడితే వాడు ఎక్కడ చూడాలి? అరే ఇల్లు జాగ్రత్త కొనేటప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తున్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. హౌస్ నంబర్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. కరెంటు బిల్లు, కరెంటు అది ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయవు నువ్వు? పెద్ద పెద్ద బిల్లు వేసి వెళ్ళిపోవు, ఒక్కరి ఊడబట్టి మొత్తం సినిమా చూపడుతున్నావు. ఇలా పేదలకు కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ. చర్చ లేదు ఇవాళ. పేపర్లు రాస్తావే, టీవీ చూపోతావు. ఇక రుణమాఫీ వేది, రైతు భరోసా వేది, అన్ని పోయినాయి ఇవాళ. దాని గురించి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. ఆపదలున్న రైతులు, ఆపదలు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. యువకులు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అంత మొత్తం పబ్లిక్ ను ఏదో బ్లఫ్ చేయడానికి అలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పోయిన వెంటనే మెంబర్షిప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోవడమే మన పని, చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించండి. కార్యకర్తలందరూ కూడా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక ఛాలెంజ్ తీసుకొని, మీరంతా ఒక జిద్దుగా తీసుకొని, ఇలా సంకల్పం తీసుకొని మనం హైయెస్ట్ మెంబర్షిప్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 3 days కోసం వచ్చే లిస్టు నేను చూస్తా ఉంటా. దానికి మళ్ళా మీతో మాట్లాడుతూ ఉంటా. నాతో ఫోన్ వచ్చే ప్రయత్నం చేసుకోకండి. శబాష్ అని ఫోన్ రావాలి తప్ప మీరు మెంబర్షిప్ చేయొచ్చని ఫోన్ వస్తే మీకే ఇబ్బంది. మొన్న ఎన్నికలప్పుడు ఎట్లా కష్టపడి ప్రతి పోలింగ్ బూత్ వారిగా పనిచేసారో ఇప్పుడు కూడా కష్టపడి పనిచేయాలి. మనకు 2 నెలల సమయం అవసరం లేదు, 2 months మనకు అవసరం లేదు. ఇలా డేట్ చేయాలా? 9th. ఇప్పుడు వినాయక నవరాత్రులు మనకు అవకాశం, అది కూడా ఎప్పుడు కంప్లీట్ చేద్దాం మీరే చెప్పండి. ఎప్పుడో కంప్లీట్ చేద్దాం? వారంలో సరిపోతుందా? 1 week సరిపోతుందా? 1 week అంటే పోలింగ్ బూత్ అధ్యక్షులు పెద్ద ముచ్చటగా అధ్యక్షులు తెలుసుకుంటే ఎన్నో చేద్దాం చెప్పండి మీరు. చాలా మండలం మీరు చెప్పురన్నా. 10 days సరే, 15 days చేద్దాం. డేట్ చేయాలా రచన? ఇక 9, 25 వరకు చేద్దాం. 25th రోజు మళ్ళా సేమ్ అన్ని అసెంబ్లీలో అన్ని మండలాల వారిగా రివ్యూ చేస్తున్నాను. అసెంబ్లీ మొత్తం చేయ, మండలాల వారిగా నేను రివ్యూ చేస్తా. అసెంబ్లీ కేంద్ర నేతృత్వంలో రివ్యూ చేస్తాం. మేము ఏ మండలంలో తక్కువ వచ్చినా కూడా వాళ్ళే బాధ్యతలు, మండలాధ్యక్షులు, మండల పదాధికారులే బాధ్యతలు. మీరు ఏం చేస్తారో మెంబర్షిప్ పక్క హైయెస్ట్ మెంబర్షిప్ ప్లాన్ ప్రకారం చేయాలి. కండువలు వేసుకోవాలి, క్యాంప్స్ పెట్టుకోవాలి, ప్లాన్ ప్రకారం పోయి ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ పెంచాలి. ఇది మండలాధ్యక్షులే బాధ్యత. మళ్ళీ చెప్తున్నా, టికెట్స్ గికెట్స్ పోటీ అంటే పార్టీకి పనిచేస్తాం. టికెట్స్ పార్టీ పనిచేసి శివపుడ వేస్తే ఎన్నికలప్పుడు టికెట్స్ ఇవన్నీ తెలుస్తాయి, ఇవన్నీ కూడా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మనం హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి. ఇలా కరీంనగర్ పార్లమెంటు ఏందో మనం ఆ దమ్మేందో చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఇద్దరు వచ్చారు, మంచిర్యాల జిల్లా వచ్చారు,
ఆదిలాబాద్ రోజు బలం ఉందంటే ఇప్పుడు నేను మాట్లాడక మీరు చేరుకొని వచ్చేది చేస్తారే పక్క 100%.